ఏపీలో భారీగా పట్టుబడ్డ నగదు. ఎన్నికల వేళ ట్రావెల్ బస్సులో భారీగా డబ్బుల తరలింపు. ఏకంగా 2.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే మనకి ఏపీలో ఒకేసారి భారీగా నిధులైతే తరలిస్తుంటూ పట్టుబడడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాష్. సో ఎంత క్యాష్ ఉంది ఏంటనేది. తూర్పుగోదావరి జిల్లాలోని భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులో అంతర్ జిల్లాల చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తరలిస్తున్న 2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సిఐ బాల సురేష్ తెలిపారనమాట. సో ఈ విధంగా ఒక్కసారిగా ఏకంగా 2.40 కోట్లు అంటే 2,40,00,000 రూపాయలు అనేది సో ఎన్నికల టైంలో ఆధారాలు లేకుండా తరలిస్తూ పట్టుబడింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాష్ ఎంత ఉంది ఏంటనేది. సో ఈ విధంగా భారీగా నగదైతే పట్టుబడింది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు జరుగుతున్న రైడ్లు అత్యధికంగా ఇదేనమాట ఎక్కువగా నమోదవడం. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని